కృష్ణా గోదావరి నదుల అనుసంధానమైన ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమానికి పూర్వవైపును తెస్తామని, ఇక్కడ నిత్యహారతులను పునరుద్ధరిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి తగు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. మన మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ గారు ఈరోజు ఉదయం నా కార్యాలయానికి వచ్చి పవిత్ర సంగమం గురించి వారు వివరించడం జరిగింది. ఈ పవిత్ర సంగమంని మళ్ళీ పునరంకితం చేయాలి, దీనికి పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఇది పెద్దలు ఆనాడు ఇప్పటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రారంభించిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల్లో దుర్మార్గపు వైసీపీ పాలనలో దాన్ని నిర్లక్ష్యం చేసి ఆపేయడం జరిగింది. దీన్ని మళ్ళీ మొదలు పెట్టాలి, మీరందరూ రావాలి అని కోరినప్పుడు నేను వెంటనే ఒక నిర్ణయం తీసుకొని మా కమిషనర్ గారితో, మా ఈఓ గారితో మాట్లాడి అలాగే ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు వెళదాం, వెళ్ళి చూద్దాము, అన్ని పరిస్థితుల్ని గమనించాక మరి ఇంకా ఏ శాఖలు ఏ అధికారులతో మాట్లాడాలో మళ్ళీ ఒకసారి మాట్లాడి ఏర్పాట్లు చేద్దామని చెప్పి ఒక నిర్ణయం అయితే ఈరోజు చేసుకోవడం జరిగింది. అది చూడటానికే ఈరోజు ఉదయం ఆయన పిలవగానే సాయంత్రం 6 గంటల సమయంలో మేమందరం ఇక్కడికి వచ్చాం. పవిత్ర సంగమం కలిసే ఈ ప్రాంతం ఎంతో పవిత్రంగా ఉండాలని మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారు. దురదృష్టం మరి వైసీపీ పాలనలో నిర్లక్ష్యం చేసి పవిత్ర సంఘాన్ని అపవిత్రం చేసి ఈ ప్రాంతాన్ని అంధకారమయం చేసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో ఉన్నారు. ఇవాళ ఆ పరిస్థితులు మారే. ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజా పరిపాలన వచ్చింది. ప్రజా పరిపాలనలో సమున్నతమైనటువంటి నిర్ణయాలు చేసే ముఖ్యమంత్రిగా, ఎన్డీఏ నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి తిరిగి అన్నీ కూడా పునర్నిర్మాణాలు జరగాలి, అన్నీ కూడా సజావుగా ముందుకు సాగాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందుకని పవిత్ర సంగమం కూడా మరి గతంలో ఏ విధంగా పవిత్రంగా దీన్ని భావించి ప్రతిరోజు నిత్యం హారతలిస్తూ వేలాది మందికి కన్నుల పండుగగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని తిరిగి మళ్ళీ ప్రారంభించేదానికి ఆలోచన చేస్తూ ఉన్నాం. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి వివరించడం జరుగుతుంది. ఈరోజు మా శాఖ అధికారులతో ఇక్కడికి వచ్చి చూశాను. రేపు మిగిలిన శాఖ అధికారులు, మంత్రులతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతాన్ని మళ్ళీ పూర్వ వైభవానికి తీసుకుపోవడానికి, పవిత్ర సంగమాన్ని మళ్ళీ ప్రజలకు అంకితం చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా చేపడతాం. చేపట్టిన తర్వాత ఒక శుభ ముహూర్తాన దీన్ని ప్రారంభించి మళ్ళీ ప్రజలకి దగ్గర చేయడానికి మళ్ళీ మా వంతు ప్రయత్నం చేస్తాము అనేటువంటి హామీ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ గారికి ఇస్తూ, మేమందరం కూడా ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక, వైదిక, హిందూ ధర్మాలని కాపాడుతూ ఈ యొక్క పుణ్యహారతులతో పవిత్ర సంగమాన్ని మరింత పవిత్రతని చేకూరే విధంగా ఆ తల్లి దుర్గాదేవిని